ప్రెసెంట్ టైం అయితే 9:54 అవుతుంది. ఏంటి టైం చూపిస్తున్నాడు అంటారా? మాకైతే బిర్యానీ తినాలనిపించింది. అందుకే హడావిడిగా మేమైతే బండేసుకుని వర్షంలో కూడా గొడుగేసుకుని అయితే మేము బిర్యానీకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళేదారిలో అనిపించింది ఇది అమలాపురం కాదు, హైదరాబాద్ కదా, జొమాటో, స్విగ్గీ చాలా అయితే ఉన్నాయి, ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళిన అదే ఊపుతో మళ్ళీ వెనక్కి అయితే రిటర్న్ చేసేసాం బండి. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ సెల్ అయితే వేస్తుంది. ఇంటికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసే లోపు మీ సుత్తిమెత్తని చేతులతో లైక్ చేసి షేర్ చేసి మీరు ఎప్పుడైనా బిర్యానీ కోసం ఇలా వర్షంలో సాహసం చేశారో లేదో కామెంట్ చేయండి. మన ఆర్డర్ అయితే బుక్ అయిపోయింది కానీ ఇక్కడే పెద్ద విచిత్రం అయితే జరిగింది. మనం బుక్ చేయాల్సిందేమో రాయదుర్గ బ్రాంచ్ నుంచి, కానీ మనం బుక్ చేసిందేమో బంజారాహిల్స్ బ్రాంచ్ నుంచి అయితే చేసాము. ఆర్డర్ రావడానికి గంట టైం అయితే పడుతుంది. ఆ విషయం నాకు తెలుసు, కానీ మా చెల్లికి తెలియదుగా. అప్పుడు దాకా మా చెల్లిని మేనేజ్ చేయాలి. ఒప్పుకున్న పిల్లకి వాగించక తప్పట్లేదు అనుకుంటుంటే మా బుడతల్లో ఏమంటుందో చూడండి ఒకసారి. కావాలి, ఆకలి అవుతుందా? వస్తుంది ఒక 5 నిమిషాలు, సరేనా? ఓకే. ఎలాగైనా ఈ రోజు బిర్యానీ పని పట్టాల్సిందే అని చెప్పి పంతం పట్టి అయితే కూర్చుంది మా బుడతల్లి అయితే. అసలు డెలివరీ రావటమే లేట్ అంటే దాంట్లో మళ్ళీ ఆయనకి బల్టీ అయితే పడింది. ఇంకో డెలివరీ ఇచ్చి అయితే ఇక్కడికి రావాలి. అందరూ 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తారు. నేను 2000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నా డెలివరీ బాయ్ కోసం. మనం తీసుకునే లోపు మీ సుతుమెత్తన చేతులతో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో మరిన్ని కొత్త వీడియోస్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి. చివరాకరు మన డెలివరీ బాయ్ అయితే వచ్చేసాడు. ఇంకా ఫుడ్ అయితే ఇచ్చేసాడు. ఏమెంత అవుతుందో చెప్పలేదు కదా, 11 అయితే అవుతుంది. టైంలో అయితే బిర్యానీ అయితే తింటున్నాము. ఇంకా మెల్లిగా లోపలికి వెళ్ళి ఇంకా మా నాన్న లేకోకుండా అయితే మా చెల్లెళ్ళు అయితే లేపేస్తున్నాను. మా చెల్లి కాకుండా మా నాన్న అయితే లేస్తే సాగు కొట్టేస్తాడు. మా చెల్లి లేసే లోపు గిన్నెల్లో అయితే నేనైతే బిర్యానీ సర్దేశాను. తిని పడుకునేసరికి 12:30 అవుతుంది. ఈ టైంలో ఎవరైనా బిర్యానీ తెప్పించుకున్నారో లేదో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ఉంటా. బాయ్.